ఫిల్టర్స్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ ఫిల్టర్? సో దీస్ ఆర్ సర్క్యూట్స్ విచ్ అలో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అండ్ రిజెక్ట్స్ ఆర్ అటెన్యూట్స్ అదర్ ఫ్రీక్వెన్సీ. సో ఏంటంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక సర్క్యూట్ ఉంటుంది, ఆ సర్క్యూట్కి వీ విల్ గెట్ సమ్ ఆల్టర్నేటివ్ సిగ్నల్. సో ఆల్టర్నేటివ్ సిగ్నల్ అంటే దానికి టైం పీరియడ్ ఉంటుంది, దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ మేబీ హై, లో, మీడియం ఏదైనా కావచ్చు, మనకు అవసరం లేదు. సో ఈ ఫిల్టర్స్ ఏం చేస్తుందంటే ఓన్లీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ ఇన్కమింగ్ ఇన్పుట్ని మాత్రమే ఎలో చేస్తుంది, మిగతా దాన్ని అటెన్యూయేట్ అంటే ఎలో చేయకపోవడం, ఎలో చేయదు. సో అది సింపుల్. అండ్ వీ విల్ బీ లుకింగ్ అట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఇక్కడ చెప్పాను ఓన్లీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీనే ఎలో చేస్తుంది. సో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ పర్టికులర్ అంటే మీనింగ్ ఏంటి? హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, ఓన్లీ పర్టికులర్ రీజియన్ ఉండొచ్చు, అండ్ మొత్తం ఉండొచ్చు, ఒక పర్టికులర్ రీజియన్ తప్ప. సో ఇలా మనం ఫిల్టర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై అనేది చేసాం ఇక్కడ. అండ్ వీ విల్ బీ లుకింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఫిల్టర్స్, there are two types of filters, ideal filters and practical filters. ఐడియల్ ఫిల్టర్ అంటే లైక్ రిజెక్షన్ అనేది షార్ప్గా ఉంటుంది. సో మనకి జనరల్గా ఐడియల్ ఫిల్టర్స్ అనేవి ఉండవు ఇక్కడ. వీ విల్ బీ హ్యావింగ్ ప్రాక్టికల్ ఫిల్టర్స్. సో నేను అందుకే ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్స్లో కూడా మీకు ప్రాక్టికల్ ఫిల్టర్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ ఫిల్టర్ వచ్చేసి ఎల్పిఎఫ్ అంటే లో పాస్ ఫిల్టర్. ఈ లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మన అవుట్పుట్ వోల్టేజ్ ఉంది అండ్ వీఆర్ గెటింగ్ ఇన్పుట్ కంటిన్యూస్లీ. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే లో పాస్ ఫిల్టర్ అంటే ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ని ఎలో చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎలో చేయదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది 0కి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ మన అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇట్ అలౌస్ ఓన్లీ ఈ రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఎలో చేస్తుంది. సో ఇట్ సైడ్ ఫ్రీక్వెన్సీస్ని ఎలో చేయదు. ఇదేంటంటే ఐడియల్ ఫిల్టర్. ఇక్కడ రిజెక్షన్ అనేది షార్ప్గా ఉంటుంది, బట్ మనకు ప్రాక్టికల్గా ఎలా ఉండదు. మేబీ అవర్ కర్వ్ బి లైక్ దిస్, మన కర్వ్ ఇలా ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా రిజెక్షన్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ హైపాస్ ఫిల్టర్. సో ఈ హైపాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే it allows only high frequencies, it will not allow low frequencies. Let it be frequency of low pass filter, and ikkada frequency of high pass filter. సో ఇది ఏం చేస్తుందంటే లో ఫ్రీక్వెన్సీస్ని ఎలో చేయదు. హెచ్పిఎఫ్ అంటే హై పాస్ ఫిల్టర్. లో ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ అనేది 0 వస్తుంది. వెరాస్ మనం ఫ్రీక్వెన్సీ ఇది మినిమం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హెచ్పిఎఫ్ అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఎలో చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కంటిన్యూ అవుతుంది ఇలా. సో ఇది వచ్చేసి ఐడియల్ ఫిల్టర్. ప్రాక్టికల్గా వచ్చేసి ఇట్ విల్ బీ స్టార్టింగ్ లైక్ దిస్, ఎలోయింగ్ లైక్ దిస్, ఇట్ విల్ ఎలో లైక్ దిస్. కర్వ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్. బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే ఓన్లీ పర్టికులర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎలో చేస్తుంది, మిగతా అంతా ఎలో చేయదు. సో ఇది వీలో అనుకోండి, ఇది వి హై అనుకోండి. సో మన బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ముందంతా 0 ఉంటుంది, ఇటు సైడ్ కూడా 0 ఉంటుంది. సో ఓన్లీ ఈ బ్యాండ్, దీన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీని, ఇది మన బ్యాండ్. సో ఓన్లీ ఈ బ్యాండ్ని ఎలో చేస్తుంది. సో ఇదంతా రిజెక్ట్ చేస్తుంది అవుట్ సైడ్. ఇది వచ్చేసి ఐడియల్ ఫిల్టర్. ప్రాక్టికల్ వచ్చేసరికి ఇట్ విల్ బి స్టార్టింగ్ లైక్ దిస్, ఇదంతా ఎలో చేస్తుంది అండ్ మళ్ళీ ఇట్ విల్ స్టాప్ ఎలోయింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాండ్ రిజెక్షన్ ఫిల్టర్. సో ఈ బ్యాండ్ రిజెక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అన్ని ఫ్రీక్వెన్సీని ఎలో చేస్తుంది, ఓన్లీ ఈ పర్టిక్యులర్ బ్యాండ్లో ఉన్న ఫ్రీక్వెన్సీని మనం రిజెక్ట్ చేస్తుంది. సో దానికి బ్యాండ్ రిజెక్షన్.
అంటే ఈ బ్యాండ్ ఒక దానిలో అవుట్పుట్ అనేది 0 ఉంటుంది. సో మిగతాదంతా విల్ బి హ్యావింగ్ అవర్ అవుట్పుట్. సో ఓన్లీ పర్టికులర్ రీజన్లో అవుట్పుట్ అనేది రాదు, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి అవుట్పుట్ అనేది రాదు. అది వచ్చేసి ఐడియల్. ప్రాక్టికల్గా వీ విల్ బీ హ్యావింగ్ లైక్ దిస్. సో ఇది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఫ్యూచర్ వీడియోస్లో మనం ఈచ్ ఫిల్టర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది ఐ విల్ డిస్కస్. అండ్ బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ డివిజన్ ఉంటుంది, ఏంటంటే ఫిల్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇవి కాదు, హై పాస్ లో పాస్ కాదు, జనరల్గా క్లాసిఫై చేస్తే ఫిల్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. యాక్టివ్ ఫిల్టర్స్, ప్యాసివ్ ఫిల్టర్స్. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ ఫిల్టర్స్, ప్యాసివ్ ఫిల్టర్స్. అండ్ ఈ యాక్టివ్ ఫిల్టర్స్లో ఈ 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. మళ్ళీ సిమిలర్లీ ఈ ప్యాసివ్ ఫిల్టర్లో కూడా ఆ 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటంటే యాక్టివ్ ఫిల్టర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ట్రాన్సిస్టర్స్ అండ్ ఓప్ యాంప్స్. సో యాక్టివ్ మీనింగ్ ఏంటంటే ఎనర్జీ గివింగ్ అన్నట్టు. సో వీ క్యాన్ ఇప్పుడు మనం ఒక వోల్టేజ్ ట్రాన్సిస్టర్ ఆర్ ఓప్ యాంప్, ఇట్ విల్ యాక్ట్ as యాంప్లిఫైయర్. అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్జ్యూమింగ్ ది వోల్టేజ్, ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ విత్ వోల్టేజ్ ఆర్ అవుట్పుట్ ఇస్తుంది. వెరాస్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, ఇవన్నీ ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్. ఎందుకంటే రెసిస్టర్ మనం ఇచ్చిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆర్ వేస్ట్ చేస్తుంది. అండ్ సిమిలర్లీ కెపాసిటర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది తప్ప కెపాసిటర్ ఈజ్ నాట్ ఏ సోర్స్, దానిలోకి వెళ్ళి మనం ఎటువంటి వోల్టేజ్ రాదు. సో అది యాక్టివ్ అండ్ పాసివ్ ఫిల్టర్స్. అండ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఈ సిరీస్లోనే ప్యాసివ్ ఫిల్టర్స్ గురించి చెప్తున్నాను, విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్. ఒకవేళ మీకు యాక్టివ్ ఫిల్టర్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఓప్ యాంప్స్ గురించి నేను ఒక సిరీస్ చేస్తున్నాను. సో ఆ సిరీస్లో చూడండి, నేను ఫిల్టర్స్ డిస్కస్ చేస్తాను. అండ్ అవుట్పుట్ వోల్టేజ్ విల్ హ్యావ్ సమ్ గెయిన్, ఎందుకంటే ఇవి యాంప్లిఫైర్లో పనిచేస్తాయి కాబట్టి అవుట్పుట్లో మనకు గెయిన్ అనేది వస్తుంది. వెరాస్ ఇన్ ప్యాసివ్ ఫిల్టర్స్ అవుట్పుట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ఇన్పుట్ కన్నా అవుట్పుట్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. సో ఆఫ్టర్ రిజెక్షన్. సో ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం విల్ బి డిస్కసింగ్ లో పాస్ ఫిల్టర్ ఆర్ ప్యాసివ్ ఫిల్టర్లో లో పాస్ ఫిల్టర్ డిస్కస్ చేద్దాం.